హలో గైస్, ఈరోజు క్యూఎన్ఏ సెషన్ 2లో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాము. ఇవి నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ రీసెంట్ టైమ్స్లో. వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ ఇంపార్టెంట్ టైప్స్ అండ్ టాపిక్స్. దీని గురించి చాలామంది అడుగుతున్నారు. నేను ఇక్కడ మెన్షన్ చేశాను కొన్ని ఇంపార్టెంట్ టైప్స్ అండ్ టాపిక్స్ గురించి. ఇక్కడ ఫస్ట్ చూస్తే పోలీస్ అండ్ థీఫ్ టైప్ అని పెట్టాను. పోలీస్ స్పీడ్ ఇస్తాడు, థీఫ్ స్పీడ్ ఇస్తాడు. అండ్ దెన్ వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ కూడా ఇస్తాడు. పోలీస్ ఎంతసేపు తర్వాత థీఫ్ని పట్టుకుంటాడు అని అడుగుతాడు. ఏజెస్ టైప్ ఉంది ఇంకోటి. ఫాదర్ డాటరో మదర్ డాటరో ఇస్తాడు. 4 years బ్యాక్ ఇంత రేషియో, అండ్ దెన్ 5 years ఫ్యూచర్లో ఇంత రేషియో ఉంటుంది. ఇప్పుడు రేషియో ఏంటి అని అడుగుతాడు. లేదంటే ఇప్పుడు డాటర్ ఏజ్ ఏంటి, ఇప్పుడు ఫాదర్ ఏజ్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ రేసెస్, మోస్ట్లీ సర్క్యులర్ రేసెస్ అడుగుతాడు. ఆపోజిట్ డైరెక్షన్లో కానీ సేమ్ డైరెక్షన్లో కానీ ఇద్దరు రేస్లో పాల్గొంటారు. దాంట్లో వాళ్ళ స్పీడ్స్ ఇస్తారు. ఫస్ట్ స్పీడ్స్ ఈవెన్ రేషియో కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ మీటింగ్ పాయింట్ ఎక్కడ అనేది కూడా అడుగుతాడు. ఎంత టైంలో అని కూడా అడుగుతూ ఉంటాడు. ఎలక్షన్స్ అండ్ ఓటర్స్ టైప్ ఒకటి. దీంట్లో వ్యాలిడ్ ఓట్స్ కానీ లేదంటే టోటల్ ఓట్స్ కానీ అడుగుతూ ఉంటాడు. మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాడు. 2-3 మెంబర్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఎన్ని ఓట్స్ పడ్డాయి, బీకి ఎన్ని ఓట్స్ పడ్డాయి, టోటల్ ఓట్స్ చెప్పు అంటాడు. ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది. అదో టైప్ ఇది చూడండి. కాయిన్స్ అండ్ డినామినేషన్స్ అని ఇంకో టైప్ ఉంది. 2024 CGLలో దీని మీద కొన్ని క్వశ్చన్లు వచ్చాయి. ఒకసారి చెక్ చేయండి. లైక్ 1 రూపీ కాయిన్ డినామినేషన్స్ ఇన్ని ఉన్నాయి, 2 రూపీ ఇన్ని, 5 రూపీ ఇన్ని. ఈ మూడింటికి రేషియో ఇస్తాడు, టోటల్ వాల్యూ ఇస్తాడు. అండ్ దెన్ లాస్ట్లో 5 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడు. అండ్ దెన్ ఎక్స్ ప్లస్ 1/x టైపు, ఎక్స్ మైనస్ 1/x కూడా అడుగుతూ ఉంటాడు. ఇది ఒకసారి చూసుకోండి. మెయిన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ అండ్ ఫోర్త్ ప్రపోర్షన్. ఇవి ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ నేర్చుకోండి. ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో చూడండి, సరిపోతుంది. సర్కిల్స్ అండ్ ట్రయాంగిల్స్. జియోమెట్రీలో సర్కిల్స్ నుంచి ట్రయాంగిల్స్ నుంచి ఎక్కువ వస్తాయి. అండ్ దెన్ దాంట్లో మళ్ళీ సర్కిల్స్ టాంజెంట్ లెంత్ అడుగుతూ ఉంటాడు. డైరెక్ట్ అండ్ ట్రాన్స్ఫర్స్ టాంజెంట్స్ ఉంటాయి, వాటి లెంత్ అడుగుతాడు. సీకెన్స్ కానీ, సెక్టార్ ఏరియా కానీ, సెక్టార్ ఆర్క్ ఉంటుంది, దాని లెంత్ కానీ అడుగుతాడు. ట్రయాంగిల్స్లో ఇన్సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ గురించి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మెన్సురేషన్కి వస్తే స్క్వేర్స్, రెక్టాంగిల్ ఈ రెండు 2D కిందకి వస్తాయి. మోస్ట్లీ ఏరియా అడుగుతాడు, లేదంటే డయాగ్నల్ అడుగుతాడు. క్యూబ్, క్యూబాయిడ్, స్పియర్లో మీకు ఇవి 3D కిందకి వస్తాయి. దీంట్లో వాల్యూమ్ కానీ, టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కానీ అడుగుతూ ఉంటాడు. ఈవెన్ క్యూబాయిడ్లో కొన్నిసార్లు డయాగ్నల్స్ కూడా అడుగుతాడు. ఫార్ములాస్ చూసుకోండి. నెక్స్ట్ వర్క్ అండ్ వేజెస్. ఇక్కడ ఏబి కలిపి ఇంత వర్క్ ఇంత టైంలో చేయొచ్చు, లేదంటే బీసీ కలిపి ఇంత టైంలో చేస్తాడు, సిడి కలిపి ఇంత టైంలో చేస్తాడు అని కొన్ని ఇస్తాడు మెట్రిక్స్. అండ్ దెన్ లాస్ట్లో వీళ్ళందరూ కలిసి ఎంత టైంలో చేయొచ్చు, లేదంటే ఇంత అమౌంట్ ఇచ్చి, సమ్ పర్టికులర్ అమౌంట్ ఇచ్చి బీకి ఎంత అమౌంట్ వెళ్తుంది, ఏకి ఎంత అమౌంట్ వెళ్తుంది అని అడుగుతాడు. పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఇప్పుడు ఒక 3 ఉన్నాయి పైప్స్. ఏ పైపు ఇంత టైంలో ఫిల్ చేస్తుంది ట్యాంక్ని, బి పైపు ఇంత టైంలో ఫిల్ చేస్తుంది ట్యాంక్ని. కానీ సి టైప్ ఏదైతే ఉందో, సి పైపు, అది ఫిల్ చేయడం కాదు, అది ఖాళీ చేస్తుంది ట్యాంక్ని ఇంత టైంలో అని చెప్తాడు. దానికి తర్వాత 3 పైప్స్ కలిసి ఎంత టైంలో మొత్తం ట్యాంకుని నింపగలరు, లేదంటే ఎంత టైంలో మొత్తం ట్యాంక్ ఖాళీ అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చి పార్ట్నర్షిప్. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఏ వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఇంత మనీ పెట్టాడు. 4 months తర్వాత బి జాయిన్ అయ్యాడు, ఇంకో 4-5 months తర్వాత సి జాయిన్ అయ్యాడు. అండ్ దెన్ ఇయర్ ఎండ్లో ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఒక అమౌంట్ ఇస్తాడు. దాంట్లో బి షేర్ కానీ, ఏ షేర్ ఎంత, సి షేర్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చి డిజానెస్ట్ సెల్లరు. ఒక సెల్లరు హోల్సేల్లో నుంచి షుగర్, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనుకుందాము. షుగర్ 1 kg తీసుకొచ్చాడు, 1 kg 100 rupees, కానీ అమ్మడం మాత్రం 100 rupeesకే అమ్ముతున్నాడు. కానీ ఇక్కడ ఒక ఫేక్ చేస్తున్నాడు. కేజీ బదులు 800 grams 900 grams ఇస్తున్నాడు, చీట్ చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ వీడి ప్రాఫిట్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. ఇదొక టైపు. హైట్ అండ్ డిస్టెన్స్ అని ఒకటి ఉంది, అది కూడా నేర్చుకోండి. కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ నెంబర్ 2, టీచింగ్. చాలామంది మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టైప్స్, ట్రిక్స్ అండ్ ఏమన్నా మా అప్రోచెస్ ఏమన్నా అంటే వాటి గురించి వీడియోస్గా చేసి పెట్టమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మా అన్న ఇద్దరం CGL ఆస్పిరెంట్స్, జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. అండ్ CGLకి 110 to 115 days ఉన్నాయి అప్రాక్సిమేట్గా. ఈ టైంలో టీచింగ్ జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ చాలా సోర్సెస్ ఉన్నాయి బయట, యూట్యూబ్లో అండ్ పెయిడ్గా కూడా. మేము గైడ్ చేయగలము మీ ప్రిపరేషన్ ప్రాసెస్లో,
కానీ టీచింగ్ అయితే కష్టమైపోద్ది, అవ్వదు. థర్డ్ క్వశ్చన్ వచ్చి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ స్పీడ్ అడుగుతున్నారు. స్పీడ్ ఎలా పెంచాలి అని అడుగుతున్నారు నన్ను. దానికి ఫస్ట్ మీరు కొన్ని క్లాసెస్ వినండి. వేదిక్ మ్యాథ్స్ కానీ స్పీడ్ మ్యాథ్స్ కానీ అని ఉంటాయి. ఫస్ట్ క్లాసులు వినండి. ఆ క్లాసుల్లో వాళ్ళు ట్రిక్స్ కానీ కొన్ని ఫాస్ట్గా చేసేదానికి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ కొన్ని ట్రిక్స్ చెప్తూ ఉంటారు. అవి వినండి. నేను మామూలుగా చూశాను, అందరూ సార్లు ఏదో ఒకటి వీడియోస్ పెట్టారు కానీ క్యాలిక్యులేషన్ స్పీడ్ మీద కొంచెం ఆర్గనైజ్డ్గా ఎవరు పెట్టలేదు. హిందీలో అయితే అభిషేక్ ఓజా సార్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాడు. 30 daysలో క్యాలిక్యులేషన్స్ స్పీడ్ పెంచడం ఎలా, నేర్చుకోవడం ఎలా అని చెప్పి అదొక నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టాడు ప్లేలిస్ట్ని. మీరు అది చెక్ చేయొచ్చు. అది ఫ్రీ యూట్యూబ్లో ఉంది. అండ్ దెన్ మాకు తెలుగులో కావాలి లేదంటే ఇంగ్లీష్లో కావాలి అంటే ఒక సోర్స్ ఉంది. నేను యాక్చువల్గా ఆ సోర్స్ని మామూలుగా రికమెండ్ చేయను, కానీ క్యాలిక్యులేషన్స్కి మాత్రం రికమెండ్ చేస్తున్నాను. చందన్ లాజిక్స్ అని. చందన్ లాజిక్స్లో 50 రూపీస్ ఏమో ఉండాలి అది ప్యాక్. స్పీడ్ మ్యాథ్స్ అని సెర్చ్ చేయండి, లేదంటే వేదిక్ మ్యాథ్స్ అని సెర్చ్ చేయండి. 50 రూపీస్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. చందన్ లాజిక్స్ క్యాలిక్యులేషన్స్ ఇది మాత్రం బాగా చెప్పాడు. ఒక 19-20 క్లాసులు ఉంటాయి, తెలుగులో ఉంటాయి. అండ్ దెన్ ఇంగ్లీష్ కూడా సపరేట్గా చేశాడు. ఇవి ఓకే, వర్త్ 50 రూపీస్కి డెఫినెట్లీ వర్త్ క్యాలిక్యులేషన్స్కి. అండ్ దెన్ ప్రాక్టీస్ చూడండి. ఇప్పుడు మీకు ఎలా చేయాలో తెలిసింది క్లాసులు చూశాక, కానీ ప్రాక్టీస్ లేకపోతే కష్టం. ప్రాక్టీస్ అయితే ఉండాలి. ప్రాక్టీస్కి నేను 2 సోర్సులు చెప్తాను. ఫస్ట్ వచ్చి నేను టెలిగ్రామ్లో ఒక ఛానల్ లింక్ మెన్షన్ చేశాను, వీలైతే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. దాంట్లో వాళ్ళు డే వైజ్ పెడతారు. డే 1 నుంచి చేసుకుంటూ రండి. క్విజెస్ ఉంటాయి. డే 1 నుంచి క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ రండి. మీ క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ దెన్ అప్పుడప్పుడు ఒక ఎగ్జామ్ తీసుకోండి. వీక్లీ వన్స్ ఒక ఎగ్జామ్ రాయండి. టెస్ట్ ర్యాంకింగ్ వెబ్సైట్లో మీరు ఫ్రీ టెస్ట్లలోకి వెళ్తే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ క్యాలిక్యులేషన్స్ కంటూ కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్ట్ వీక్లీ 10 డేస్కి ఒకటో రాస్తూ ఉండండి. మీ స్పీడ్ కూడా తెలుస్తూ ఉంటుంది మీకు. మీరు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో, ఎంత మీరు గ్రాస్ప్ చేసుకుంటున్నారో. నెక్స్ట్ వైపీటీ యాప్. మీకు మామూలుగా వైపీటీ అనేది ట్రాకింగ్ యాప్ లాంటిది. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత టైం చదువుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ మీద ఎంత టైం పెడుతున్నారు అని. ఇప్పుడు నా వైపీటీ యాప్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. దాంట్లో నేను ఇలా సబ్జెక్ట్స్ పెట్టుకొని ఉంటాను. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్. కంప్యూటర్ అయితే యాక్చువల్గా మెయిన్స్లో ఉంటుంది, ప్రిలిమ్స్లో ఉండదు. మాక్ టెస్ట్కి, అనాలిసిస్ అండ్ డిస్కషన్కి సపరేట్గా అన్నీ పెట్టుకొని ఉంటాను. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ చదువుకుంటున్నానంటే ఇక్కడ క్వాంట్ మీద ఉండేది ప్రెస్ చేసి ఇంకా నేను చదువుకోవడం స్టార్ట్ చేస్తాను. ఇది కొంచెం ట్రాకింగ్ అయితే హెల్ప్ అవుతుంది, ఎంత టైం చదువుకుంటున్నాను ఎక్కడ అని చెప్పి. ఇక్కడ ఈవెన్ టాపిక్స్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను టాపిక్స్ పెట్టాను చూడండి. ఆల్జీబ్రా క్లాస్ 4, ట్రిగ్నోమెట్రీ టాపిక్ టెస్ట్, రివిజన్స్ అని చెప్పి ప్రతి దాని మీద మనం టాపిక్స్ పెట్టుకోవచ్చు అలాగా ప్రతి సబ్జెక్ట్ కింద. అండ్ దెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్జీబ్రా క్లాస్ 4 అయిపోగొట్టేశాను. దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. దాంట్లో డన్, హాఫ్ డన్, నథింగ్ అండ్ మైగ్రేట్ 4 ఆప్షన్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లీట్ చేసేసాను అనుకోండి, డన్ అని క్లిక్ చేస్తాను. దాంతో అది స్ట్రైక్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ హాఫ్ డన్ అయితే అక్కడ నెక్స్ట్ ఎప్పుడు మిగతా హాఫ్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు, రేపా మొన్నాడా అని అడుగుతుంది. నథింగ్ అంటే జస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. మైగ్రేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసుకున్నాను క్లాస్ 4 అయిపోగొట్టాలని, కానీ నాకు టైం సరిపోలేదు, అయిపోగొట్టలేదు. సో ఈ క్లాస్ నేను రేపటికో, మొన్నాడుకో, లేకపోతే ఫ్యూ డేస్ తర్వాత ఎప్పటికి నేను దీన్ని మైగ్రేట్ చేయాలనుకుంటున్నాను, ఎప్పటికి నేను దీన్ని స్కెడ్యూల్ చేయాలనుకుంటున్నానో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. అందరినీ ఇక్కడ ఇన్సైట్స్ అని ఉన్నాయి చూడండి. దాంట్లో అయితే ఇంకా సముద్రమే. ఊరికి చాలా ఇన్సైట్స్ ఉంటాయి. వీక్లీ ఎంత చదువుకుంటున్నావు, డైలీ ఎంత చదువుకున్నావు, ఏ టాపిక్స్లో ఎంత పర్సంటేజ్ టైం స్పెండ్ చేస్తున్నావు అన్నీ ఉంటాయి దాంట్లో. ఇంకా మీ ఇష్టం, యూజ్ చేయాలనుకుంటే చేయండి. అందరినీ ఇక్కడ ఇంకోటి D112 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ D112, D111 అని చెప్పి. ఇది వచ్చి D-Day. యాక్చువల్గా మనం మెయిన్స్ నేను ఇప్పుడు 15th అని పెట్టుకొని ఉన్నాను, యాక్చువల్గా June 15th అని. ఇక్కడ కౌంట్ డౌన్ లాగా చూపిస్తూ ఉంటుంది. June 15 ఎగ్జామ్ డేట్ ఎన్ని రోజులు ఉంది ఇంకా అని చెప్పి ఒక కౌంట్ డౌన్ డేట్ చూపిస్తూ ఉంటుంది పైన. ఇది ఒక ఫీచరు. లైక్ మీకు ఓపెన్ చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయని చెప్పి. అండ్ దెన్ లాస్ట్ జీకే ఇంపార్టెంట్ టాపిక్స్ అడుగుతున్నారు చాలా మంది. ముందే ఒకటి డిస్క్లైమర్ ఇస్తున్నాను, జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకటే చదువుకుంటే సరిపోదు, కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కూడా ఉండవు. యాక్చువల్గా నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను, ఎక్కడి నుంచి అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయో అలాంటి టాపిక్స్ కొన్ని ఇస్తాను, కానీ ఖచ్చితంగా వాటి నుంచే వస్తాయని అయితే నేను చెప్పలేను. ఫస్ట్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. జీకేలో హిస్టరీకి సంబంధించినంత వరకు నేను ఏ ఇంపార్టెంట్ టాపిక్లు చెప్పలేను, ఎందుకంటే వచ్చేవి ఒక 3-4 క్వశ్చన్స్ వస్తాయి, కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. బేసిక్గా మనం హిస్టరీని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ అని చెప్పి.
ఏన్షియంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మిడివల్ నుంచి ఒకటి వస్తుంది, మోడర్న్ నుంచి ఒకటి వస్తుంది. కొన్నిసార్లు 4 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మోడర్న్ నుంచే 2 క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఒక సర్టెన్ టాపిక్ నుంచి కానీ ఒక సర్టెన్ రూలర్ గురించి లేదంటే ఒక సర్టెన్ డైనాసిటీ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయా అంటే అలాంటిది ఏం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద వస్తూ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మెయిన్స్లో అయితే కుషనా రూలర్స్ గురించి అడిగాడు, అండ్ దెన్ ముందు గుప్తాస్ గురించి అడిగాడు. ఒకసారి చెప్పలేం వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారో, ఏ డైనాసిటీ మీద ఫోకస్ చేస్తారో. సో అన్నీ చదువుకోవడం మేలు. హిస్టరీకి సంబంధించినంత వరకు నేను ఏ ఇంపార్టెంట్ కూడా చెప్పలేను దాంట్లో. ఒకటి మాత్రం చెప్పగలను, కొంచెం మోడర్న్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మోడర్న్లో కొంచెం డెప్త్కి వెళ్ళండి. సెషన్స్ కానీ గాంధీ గురించి కానీ కొంచెం బాగా చదవండి వాటి గురించి. అండ్ దెన్ జియోగ్రఫీలో అయితే సీజన్స్ అన్నీ చూడండి. ఈవెన్ హిందీలో కూడా సీజన్ పేర్లు ఉంటాయి, సీజన్ పేర్లు, మంత్ పేర్లు. ఆ మంత్ పేర్లు, సీజన్ పేర్లు గుర్తుపెట్టుకొని వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దెన్ విన్స్, మాన్సూన్ విన్స్ ఉంటాయి, ఏ సైడ్ నుంచి వస్తున్నాయి అని చెప్పి రకరకాల విన్స్ ఉంటాయి. అన్నిటిని గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. అండ్ దెన్ కొపెన్ కైమెట్ అని చెప్పి ఒకటి ఉంది. కొన్ని క్వశ్చన్స్ చేస్తే సెట్ అయిపోతుంది. రీసెంట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి దీనిపైన, సో అందుకే ఇక్కడ పెట్టాను. అండ్ దెన్ అగ్రికల్చర్ క్రాప్స్ బేసిక్గా 3 టైప్స్ డివైడ్ చేస్తారు, రాబీ, జైద్ అండ్ ఖారిఫ్ క్రాప్స్ అని చెప్పి. ఏ క్రాప్ దేని కిందకి వస్తుందో చూసుకోండి. రైస్ దేని కిందకి వస్తుంది, అండ్ దెన్ ఇంకేమైనా వీట్ దేని కిందకి వస్తుంది, బాజరా దేని కిందకి వస్తుంది, గ్రౌండ్నట్ దేని కిందకి వస్తుంది, ఇలాంటి అన్నీ చూసుకోండి. రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్, ఇండియాలో ఉండే రివర్స్, ప్రతి ఒక్క రివర్ అండ్ దెన్ వాటి ట్రిబ్యూటరీస్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. కష్టంగా ఉంటాయి కానీ ఒక 2-3 టైమ్స్ చదివే కొద్దీ మీకు అలవాటు అవుతుంది. కొన్ని పేర్లు ఫీడ్ అయిపోతాయి. గంగా ఇంపార్టెంట్, దానికి ఉన్న ట్రిబ్యూటరీస్ చాలా ఉంటాయి. గంగా, యమున ట్రిబ్యూటరీస్, వీటన్నిటి గురించి చూసుకోవాలి. అండ్ దెన్ ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగా ఉంది, గంగాని యమున ప్రయాగ్రాజ్లో కలుస్తుంది. ఇప్పుడు ఆ ప్రయాగ్రాజ్ అనే ఏరియా కూడా ఇంపార్టెంటే. లైక్ ట్రిబ్యూటరీస్ ఏ ఏరియాలో వచ్చి కలుస్తున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. వీటి గురించి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ స్టాటిక్ వచ్చేసేసరికి ఫస్ట్ ఎక్స్పోనెంట్స్ అని అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాసికల్ డాన్సెస్ అండ్ ఎక్స్పోనెంట్స్ అని పెట్టాను. ఎక్స్పోనెంట్స్ అంటే ఇప్పుడు ఒక ఆర్ట్ ఫామ్లో పేరు చెందిన వాళ్ళు అంటాం కదా మనం నార్మల్గా, పేరు ప్రతిష్టలు పొందిన వాళ్ళు లేదంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని ఎక్స్పోనెంట్స్ అనొచ్చు. ఇప్పుడు క్లాసికల్ డాన్సెస్ అండ్ ఎక్స్పోనెంట్స్ అంటే క్లాసికల్ డాన్సులు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కథక్కలి కానీ, నెక్స్ట్ మన భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఇవి ఏది తీసుకున్నా చాలా క్లాసికల్ డాన్సులు ఉన్నాయి. వీటిలలో పేరు చెందిన వాళ్ళు ఒక్కొక్క దాంట్లో చాలా మంది ఉంటారు. కూచిపూడిలో కొంతమంది ఉంటారు, అలా ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి పేరు ఇచ్చేసి లైక్ యమునా కృష్ణమూర్తి అని ఒక పేరు ఇచ్చేసి ఈ పర్సన్ ఏ క్లాసికల్ డాన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ క్లాసికల్ డాన్స్లో ఎక్కువ పేరు చెంది ఉన్నారు, లేదంటే ఈవెన్ సమ్ టైమ్స్ ఈ ఎక్స్పోనెంట్స్ పేర్లు ఏమైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు యమునా కృష్ణమూర్తి అని చెప్పి, తను ఏ ఇయర్లో అవార్డ్స్ తీసుకున్నారు, భారతరత్న కానీ తీసుకుని ఉంటే ఒకవేళ భారతరత్న ఏ ఇయర్లో వచ్చింది, లేదంటే పద్మశ్రీ ఏ ఇయర్లో వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింటే ఏ ఇయర్లో వచ్చింది అని కూడా అడుగుతాడు. ఎక్స్పోనెంట్స్ గురించి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా లైక్ జాకిర్ హుసేన్ తబలాలో తనకి నార్మల్గా ఏ ఇయర్లో పద్మశ్రీ వచ్చింది, పద్మ విభూషణ్ ఏ ఇయర్లో వచ్చింది, గ్రామీ ఏ ఇయర్లో వచ్చింది, ఇవి కూడా అడుగుతూ ఉంటాడు. ఏ సాంగ్కి గ్రామీ వచ్చింది, ఇలా అడుగుతూ ఉంటాడు. సో ఎక్స్పోనెంట్స్ చాలా ఇంపార్టెంట్, వీటి గురించి గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ స్టాటిక్లోనే ఫోక్ డ్యాన్సులు, ప్రతి స్టేట్కి ఫోక్ డ్యాన్సులు ఉన్నాయి, రకరకాల ఫోక్ డ్యాన్సులు ఉన్నాయి. మన ఆంధ్రాకి ఫోక్ డ్యాన్సులు ఉన్నాయి, తెలంగాణకి ఫోక్ డ్యాన్సులు ఉన్నాయి, బీహార్కి వెళ్ళినా ఉంటాయి, ఈవెన్ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినా అక్కడ వాళ్ళ లోకల్ ఫోక్ డ్యాన్సులు ఉంటాయి. పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది గుడ్డి గుర్తులు పెట్టుకొని మరీ గుర్తుపెట్టుకుంటారు, అలా అయినా పర్లేదు. వాళ్ళు ఫోక్ డ్యాన్స్ ఇచ్చేసి అది ఏ స్టేట్కి చెందిందో అడుగుతాడు, లేదంటే ఒక స్టేట్ ఇచ్చేసి కింద ఉన్న ఆప్షన్స్లో ఏది వాళ్ళ ఫోక్ డ్యాన్స్ అని కూడా అడుగుతాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని. అండ్ దెన్ ఫెస్టివల్స్, ప్రతి స్టేట్కి వాళ్ళ లోకల్ ఫెస్టివల్స్ ఉంటాయి, వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మీరు చూసుకుంటూ ఉండండి. అవి కూడా కొంచెం పెద్ద టాపిక్. స్టాటిక్ నుంచి ఊరికే కాదు 5-6 క్వశ్చన్స్ వాడు అడిగేది. ఇంత మ్యాటర్ ఉంది కాబట్టి వాడు 5 to 6 క్వశ్చన్స్ ఎవ్రీ పేపర్లో స్టాటిక్ నుంచి వస్తాయి. చాలా నేమ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ 5-year ప్లాన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి అన్నీ గుర్తుపెట్టుకుంటూ రావాలి. దాంట్లో మోడల్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఆ టైంలో ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది సక్సెసా కాదా 5-year ప్లాన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇయర్ నుంచి ఇప్పుడు ఫస్ట్ 5-year ప్లాన్ అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి, 5th 5-year ప్లాన్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి. అండ్ దెన్ కొన్ని ఉంటాయి లైక్ ఇప్పుడు
ప్రైవేట్ సెక్టారు ఏ 5-year ప్లాన్లో ఎక్కువ ఫోకస్ చేశారు, పబ్లిక్ సెక్టారు ఏ 5-year ప్లాన్లో ఎక్కువ ఫోకస్ చేశారు, లేదంటే స్టడీస్ మీద ఏ 5-year ప్లాన్లో ఎక్కువ ఫోకస్ చేశారు, అండ్ దెన్ లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ మీద ఏ 5-year ప్లాన్లో ఎక్కువ ఫోకస్ చేశాడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో. నెక్స్ట్ సెన్సస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక్క క్వశ్చన్ అన్నా కనిపిస్తూనే ఉంటుంది సెన్సస్ మీద. ఖచ్చితంగా నేర్చుకోండి, కంప్లీట్గా థరోగా నేర్చుకోండి. వీలైనన్ని క్వశ్చన్లు రాయండి, దీని మీద అటెంప్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సెన్సస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దెన్ పాలిటీలో మెయిన్ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. దాంట్లో ఏవి కాన్స్టిట్యూషన్ మేకింగ్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరెవరు ఏ కేటగిరీస్లో కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ దెన్ స్టార్టింగ్లో చాలా సెషన్స్ కింద ఉన్నాయి, డివైడ్ చేసుకొని డిస్కస్ చేసుకుని ఉన్నారు. 11 సెషన్స్ ఉన్నాయి. ఏ సెషన్ ఏ టైంలో జరిగింది కూడా ఇంపార్టెంట్. అండ్ దెన్ కమిటీస్గా డివైడ్ చేసుకుని ఉన్నారు. ఆ కమిటీస్ని ఎవరు లీడ్ చేశారు, చైర్పర్సన్ ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్. ఇలా చాలా ఉన్నాయి. 2 బాడీస్ కూడా ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ బాడీ ఒకటి, లా మేకింగ్ బాడీ ఒకటి అని చెప్పి. ఇలా బాడీస్కి ఎవరు చైర్మన్, అండ్ దెన్ వైస్ చైర్మన్ ఎవరు, వీటి గురించి కూడా అడుగుతూ ఉంటాడు, నేమ్స్ అడుగుతాడు. అండ్ దెన్ ఆర్టికల్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ అన్నాక దాంట్లో చాలా ఆర్టికల్ ఉంటాయి. ఆ ఆర్టికల్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అన్నీనా అంటే వీలైనన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు, ఏ ఆర్టికల్ అడుగుతాడో తెలియదు. 1 to 51 మాత్రం డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. అవైతే ఫస్ట్ ప్రయారిటీ. అండ్ దెన్ మిగతా నుంచి అడగడానికి కాదు, ఈ మధ్య అయితే మిగతా వాటి నుంచి అడుగుతున్నాడు 1 to 51 వదిలేసి. సో అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రెసిడెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, అవి కూడా గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, ఈ అమెండ్మెంట్స్ ఇయర్స్తో సహా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఏ ఇయర్లో ఏ అమెండ్మెంట్ చేశారు, వీటి గురించి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. జిఎస్టీ, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఏ అమెండ్మెంట్, అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ రిజర్వేషన్ ఏ అమెండ్మెంట్ అడుగుతాడు. ఇలాంటివి చాలా ఉంటాయి. అన్ని అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. బయాలజీకి వచ్చేసరికి ప్లాంట్ కింగ్డమ్, అనిమల్ కింగ్డమ్ చాలా ఇంపార్టెంట్. వాటిలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఈవెన్ ప్లాంట్ కింగ్డమ్లో బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పమ్స్, యాంజియోస్పమ్స్ అని చెప్పి వాటిలో డిఫరెన్షియేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. బ్రయోఫైట్స్కి టెరిడోఫైట్స్కి ఏంటి డిఫరెన్స్, జిమ్నోస్పమ్స్కి యాంజియోస్పమ్స్కి ఏంటి డిఫరెన్స్, వీటి గురించి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అనిమల్ కింగ్డమ్లో అయితే బోల్డ్ అన్ని ఫైలంలు ఉన్నాయి, అన్నిటి గురించి గుర్తుపెట్టుకోవాలి. అన్నిటి మధ్యలో డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దాంట్లో సీలోమ్ ఉంటుంది, కొన్ని దాంట్లో ఉండదు. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ సెల్ అండ్ ఇట్స్ స్ట్రక్చరు, సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్, ఈవెన్ వాటిలో లాస్ ఉంటాయి. కొంతమంది అసలు సెల్ మెంబ్రెయిన్ ఎవరు కనుక్కున్నారు ఫస్ట్, ఎవరు చూశారు ఫస్ట్, సెల్ని ఎవరు చూశారు ఫస్ట్, లివింగ్ సెల్ని ఎవరు ఫస్ట్ చూశారు, ఇయర్ ఏంటి, కనుక్కున్న ఇయర్ ఏంటి, వీటి గురించి అన్నీ అడుగుతూ ఉంటాడు. వీటన్నిటి గురించి ఒక గ్రిప్ అనేది ఉండాలి మనకి, ఒక ఐడియా ఉండాలి ఖచ్చితంగా. అండ్ సెల్ ఆర్గనైజర్స్, సెల్స్ లోపల ఏమేమి ఉన్నాయో కూడా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియాకి సెల్ వాల్ ఉంటుందా, సెల్ మెంబ్రెయిన్ ఉంటుందా, ఉంటే ఎన్ని మెంబ్రెయిన్స్ ఉంటాయి, లోపల డిఎన్ఏ ఉంటుందా, అసలు రైబోజోమ్ లేదంటే మైటోకాండ్రియా దేనికి యూజ్ అవుతుంది, అంటే పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటే ఏంటి, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వీటి గురించి కూడా తెలుసుకొని ఉండాలి. సెల్ ఆర్గనైజర్స్ ఏముంటాయి, వాటిలో ఏముంటాయి, అన్నీ డీటెయిల్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలోకి వచ్చే లోపల చాలా లాస్ ఉన్నాయి. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఎన్నెన్నో లాస్ ఉన్నాయి. లైక్ ఫేమస్ లాస్, ఈవెన్ మన లాస్ ఆఫ్ మోషన్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్, థర్డ్, ఇంకా చాలా ఉన్నాయి లాస్. వీటన్నిటి గురించి నేర్చుకోవాలి. అవి చెప్పిన మనిషి ఎవరు, అదే సైంటిస్ట్, అండ్ ఏ ఇయర్లో ఆ లాస్ని చెప్పారు, వీటి గురించి గుర్తుపెట్టుకోవాలి కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో. కెమిస్ట్రీలోకి వచ్చేస్తే కొన్నిసార్లు కామన్ నేమ్స్, కెమికల్ ఫార్ములాస్ కూడా అడుగుతూ ఉంటాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ కెమికల్ ఫార్ములా అడగచ్చు, లేదంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చేసి దాని కెమికల్ ఫార్ములా ఏంటి అని అడుగుతాడు, లేదంటే లాఫింగ్ గ్యాస్ ఇచ్చేసి దాంట్లో కెమికల్ ఫార్ములా ఏంటి అని అడుగుతాడు. బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా అడగచ్చు, లేదంటే ఫార్ములానే ఇచ్చి అది ఏంటి అని అడగచ్చు. ఈవెన్ బేకింగ్ సోడా, ఇలాంటి కొన్ని ఉంటాయి. కొన్ని కామన్ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. కామన్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ లాస్ట్ కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్, అవార్డ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. స్పోర్ట్స్లో ఎవ్రీ స్పోర్ట్, ఈవెన్ షూటింగ్ కానీ, రీసెంట్గా రెజ్లింగ్ కానీ, కొత్త వాళ్ళు ఎవరెవరన్నా వచ్చినారా, మంచి ఫీట్స్ ఏమైనా చేసినారా, మెడల్స్ ఏమైనా సంపాదించినారా, ఈవెన్ పాత ఒలింపిక్స్లో ఎవరైనా ఏమన్నా మైల్ స్టోన్స్ కానీ లేదంటే ఎవరైనా వచ్చి పెద్ద అచీవ్మెంట్స్ అచీవ్ చేసిన వాళ్ళు కానీ, అవార్డ్స్ పొందిన వాళ్ళు కానీ, ద్రోణాచార్య అవార్డ్స్ ఉంటాయి, అర్జున అవార్డ్స్ ఉంటాయి,
మేజర్ ధ్యాన్ సింగ్ ఖేల్ రత్న అవార్డు ఉంటుంది. ఇలాంటి అవార్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వాటికి ఈవెన్ క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. ఆ క్యాష్ ప్రైజ్ ఎంతో కూడా గుర్తుపెట్టుకోవాలి అవార్డ్స్కి. అండ్ దెన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఈవెన్ 2014 నుంచి అడుగుతాడు, 14, 15, 16 నుంచి. అండ్ దెన్ రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా కొంచెం ఐడియా ఉండాలి కరెంట్ అఫైర్స్ మీద. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్కి వచ్చేయండి, టెలిగ్రామ్లో డౌట్లు అడగండి. నేను మీ జర్నీలో సంథింగ్ గుడ్ యాడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.